కీర్తన మొదటి వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎల్లా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎల్లా దాని కావలి కాయ వారి మేలుకొని ఉంట వ్యర్థమే. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, యెహోవా పట్టణమును కాపాడిన ఎల్లా దాని కావలి కాయ వారి మేలుకొని ఉంట వ్యర్థమే అని అంటూ ఉన్నాయి. అంటే కాపుదలను ఇచ్చేవాడు దేవుడు. ఒక పట్టణాన్నైనా, ఒక గృహాన్నైనా, ఒక మనిషికైనా తయారు చేసి నిర్మించినటువంటి దేవుని యొక్క కాపుదలలో భద్రపరచబడినటువంటి మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనం కాపాడే దేవుడు అయి ఉన్నాడు. ఆయన కాపాడేటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ఆలోచన నీ పట్ల, నా పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ. కీర్తన బాగా 121 కీర్తన ఒక మాట అంటాడు, ఆయన నీ పాదములు త్రుట్టులను నీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఈ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెండ దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని అంటూ ఉన్నాడు. అంటే మన ప్రాణాన్ని కాపాడేవాడు గొప్ప దేవుడు. ఈ రాత్రికాల సమయం ముందు ఈ కుమార్తె స్మైలీ జీవితంలో దేవుడు ఇంతవరకు తన కాపుదలను ఇచ్చాడు. కీర్తనకారుడు దావీదు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, 139 కీర్తనలో 13వ వచనం అంటే, నా అంతరంద్రములు నీవే కలుగు చేసేటివి. ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు? ఎందుకు దేవుడు తన కాపుదలను ఇస్తాడు? పగలు ఎడ దెబ్బ అయినా, రాత్రి వెండిన దెబ్బ తగలకుండా యెహోవా మన ప్రాణాన్ని కాపాడడానికి గల కారణం ఏంటంటే, ఆయన మనల్ని నిర్మించిన వాడై ఉన్నాడు. భక్తుడైన కీర్తనకారుడు అంటాడు, నా అంతరంద్రములు నీవే కలుగు చేసేటివి అని అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. కాబట్టి ఇప్పుడు స్మైలీ విషయంలో తన తల్లి తండ్రి తీసుకున్నంత కేర్, అంత జాగ్రత్త నేను తీసుకోగలుగుతానా? లేకపోతే రాజు నువ్వు తీసుకోగలుగుతావా? ఎందుకనంటే వారు కన్నారు కనుక వారికి ఉన్న బాధ్యతను బట్టి ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడుందో, తిందో లేదో, ఎలా చదువుకుంటుందో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలన చేయడానికి, ఆ బిడ్డ మీద వాళ్ళు శ్రద్ధ చూపడానికి కారణం ఏంటంటే, వారు జన్మనిచ్చారు కాబట్టి వారికి ఆ బాధ్యత ఉంది. అలాగే దేవుడు మనల్ని ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు అని అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవాయే మన యెహోవా పట్టణమును కాపాడిన వల్ల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండటం వ్యర్థమే. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీ దయా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమే నీ దయా. రెండు చేతుల పైకెత్తి కళ్ళు మూసుకోవాలా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తామా? ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ. లెక్కించలే
ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించ